బొటానికల్ గార్డెన్స్, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది జూబ్లీహిల్స్లో ఉందన్నమాట. ఎంట్రీ అయ్యాక మనకు ఒక బోర్డు ఉంది, నేచర్ సబ్, అడ్వెంచర్ అయినా, వెల్నెస్ సెంటర్, పార్టీ జోన్, స్కేటింగ్ రింగ్, కాటేజెస్, ఇవన్నీ ఇందులో అవైలబుల్ అయినట. ఇటు సైడ్ అటు సైడ్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ బొటానికల్ గార్డెన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్, సెకండ్ అట్లా మనకి 28 జోన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఓ రకంగా ఉంటాయి. ఇది నక్షత్ర వనం. చూద్దాం దీని ఎట్లా ఉందంటే, మొత్తం సర్కిల్లో అన్ని ప్లాంట్స్ని ప్లాంట్ చేశారు. ఇట్లా చూడండి, సర్కిల్ ఇట్లా తిరిగేసి ఇట్లా లోపలికి వచ్చేసి ఇదనమాట. దీంట్లో ఒక్కో ప్లాంట్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఇవి కొంచెం పలకడం కూడా కష్టమే. ఫిస్కస్ వెరన్ ఐటన్, రావి చెట్టు. ఓకే, కామన్గా మనం పిలిచేది రావి చెట్టు. మారేడు చెట్టు. ఈ చెట్టు పేరు పోయింది, ప్రాబబ్లీ జిల్లేడు చెట్టు అయి ఉంటుంది. ఈ చెట్టు కామన్ నేమ్ బురుగ చెట్టు. ఇది బురుగ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు పేరు సీతా అశోక. ఈ చెట్టు పేరు వెలగ చెట్టు. చిన్న. ఈ చెట్టు పేరు కదంబం. ఈ చెట్టు పేరు వేప చెట్టు. వేప. ఈ చెట్టు పేరు నాగముస్తి. ఇది మేడి చెట్టు. ఇది మేడి చెట్టు. ఈ చెట్టు పేరు శాండ్రా, కామన్ నేమ్ శాండ్రా. ఇవి వెదురు చెట్లు, మనం బొంగు చెట్లు అంటాం కదా,
ఈ చెట్టు పేరు చెంపకము. చెంపకము చెట్టు. ఇది మర్రి చెట్టు. దీని పేరు ఏనుగు తొండము కిజిలి నాగమల్లె. ఇది ఆ చెట్టు. ఈ చెట్టు పేరు పొగడ, స్పానిష్ చెరీ. చెట్టు పేరు శ్రీగంధం. చెట్టు పేరు జమ్మి లేదా షమి. మొత్తం ఎండిపోయింది, అక్కడక్కడ కొంచెం పచ్చగా ఉంది. ఇది ఇప్ప చెట్టు. ఇది నేరేడు చెట్టు. ఇది ఎర్రచందనం చెట్టు. చాలా రేర్గా చూస్తుంటాం మనం ఈ చెట్టుని. దాని పక్కనే కొంచెం కూర్చోవడానికి ఈ సిట్టింగ్ ఫెసిలిటీ అనమాట. ఇదంతా ఎట్లా చేస్తారో చూడండి. ఇవన్నీ కూర్చోవడానికి. ఇక్కడ మనకి బుద్ధుడి విగ్రహం ఉంది. ఇక్కడ ట్రెక్ హైట్స్ కూడా అవైలబుల్ ఉంది, అడ్వెంచర్ స్పోర్ట్స్. దీన్ని ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఉంది. ఎవరన్నా అడ్వెంచర్ స్పోర్ట్స్ లవబుల్ పర్సన్స్ ఉంటే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చిన్న హట్ అని కాదు, కొంచెం రిలాక్స్ కావచ్చు, దానికోసం ఇక్కడ అది కట్టారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయడానికి కూడా, పిల్లలు ఆడుకోవడానికి, అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది. ఇది బిల్వము చెట్టు.
వుడ్ చెట్టు ఇది. ఇది కదంబ చెట్టు. ఇది రుద్రాక్ష చెట్టు. చాలామంది చూడాలనుకుంటారు, ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. వాళ్ళు చూడొచ్చు. ఇది రుద్రాక్ష చెట్టు ఎట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఇది చిన్నగానే ఉన్నట్టుంది. రుద్రాక్షలు ఎట్లా కాస్తాయో కూడా తెలియదు, కానీ చెట్టు మాత్రం ఇది. నేను రుద్రాక్ష చెట్టుని ఫస్ట్ టైం. నల్ల జీడి చెట్టు. ఇది నల్ల జీడి చెట్టు. ఇది స్పైనీ ఫిడిల్ వుడ్ చెట్టు అంట. నాకు కూడా ఏంటో తెలియదు. ట్రెక్ హైట్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్. ఇందులో జిప్ లైన్, స్కైలింగ్, ఆర్చరీ, హై రోప్ యాక్టివిటీ, బంజీ, స్పైడర్ నెట్, కమాండో నెట్, బుల్ రైడ్, ఇవన్నీ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క దాని రేటు ఆల్మోస్ట్ ఆల్ 30 రూపీస్ స్టార్ట్ అయింది. 30, 50, 100, 150, 450 వాటి అనమాట ప్రైసెస్. చూద్దాం వాటిని. ఇక్కడ ఈ స్పోర్ట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది బుల్ రైడింగ్. ఇది ఆర్చరీ స్పోర్ట్స్. ఇది స్పైడర్ లిల్లీ అంట. స్పైడర్ లిల్లీ చెట్టు. ఇది ఇప్ప చెట్టు. ఇది రాశివనం. రాశివనంలో కొన్ని చెట్లు ఉన్నాయి. ఇది జాక్ ఫ్రూట్, పనస చెట్టు. ఇది ఇండియన్ జుజూబీ అంట, రేగు చెట్టు. మ్యాంగో, మామిడి చెట్టు. ఇది తుమ్మ చెట్టు. ఇది తుమ్మ చెట్టు. ఇది రావి చెట్టు. అంటే ఈ రాశి అయితే ఏంటంటే మీ పేరు బట్టి మీ రాశి అయితే ఉంటుందో ఆ రాశిని బట్టి మీకు చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టుకి మీ రాశికి కనెక్ట్ అయి ఉంటారు. నాది కన్యారాశి. కన్యారాశికి నాది మ్యాంగో ట్రీ, మామిడి చెట్టు నాది. ఇది నేరేడు చెట్టు. ఇట్లా మీ రాశి ఏదైతే ఉంటుందో
ఆ రాశికి ఒక చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టుకు మీరు కనెక్ట్ అయి ఉంటారు. అది ఆ చెట్టు మీకు మంచిది అనమాట. స్కార్లెట్ బెల్ ఫ్లవర్ ట్రీ అంటే ఇది ఆటోగ్రాఫ్ ట్రీ అంట. పిచ్ యాపిల్. ఇదిగోండి, ఈ చెట్టు పేరు నల్లజీడి, మాకింగ్ నట్ ట్రీ. ఈ చెట్టు పేరు పైడి తంగేడు, పీకాక్ ఫ్లవర్. ఈ చెట్టు పేరు వావిలి చెట్టు. ఈ చెట్టు పేరు బెట్ట గెనపు, వాటర్ కెడంబా. బ్యాంబూస్, వెదురు, బొంగు వెదురు, ముల్లె వెదురు. ఇది బురగ చెట్టు, రెడ్ సిల్క్ కాటన్. చెట్టు పేరు సువర్ణ గన్నేరు, ఎల్లో ట్రంపెట్ ఫ్లవర్. చూడండి, బ్యానియన్ ట్రీ. ఇది బోటింగ్ ఏరియా. బోటింగ్ టైమింగ్స్ 9 నుంచి 6 వరకు ఎవ్రీడే, 50 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది బోట్ అనమాట. ఇది మనకి బోటింగ్కి తీసుకొని వెళ్తాం. ఇట్లా వెళ్ళేసి ఒక చిన్న రౌండ్ కొట్టేసి తిరిగి వచ్చేస్తాం. ఇదంతా బోటింగ్ ఏరియా. ఇక్కడ ఒక జిమ్ ఏరియా కూడా ఉంది. అంటే దీంట్లో మెంబర్షిప్ అవన్నీ తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇది టోటల్గా ఇయర్లీ మెంబర్షిప్ అది ఉంటుంది. వాళ్ళు పొద్దునప్పుడు వచ్చేసి జిమ్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇదన్నమాట వాళ్ళ కోసం. చూడండి, ఇక్కడ కొంచెం పార్టీ జోన్ ఏరియా.
ఫ్యామిలీస్ ఏమైనా పార్టీస్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఇది చూడండి, తలపైన కుండ పట్టుకున్నట్లేదు, కుండ పట్టుకున్న అదే దాన్ని చెట్టు ఇట్లా కట్ చేసి చేయించారు. చూడండి, ఈ రెండు వేప చెట్లే, కొంచెం ఏదో తేడా అనిపించింది అందుకే రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో ముందు ఈ రెండు వేప చెట్లే చూడండి, ఫుల్ వేప చెట్లే. ఇక్కడ ఒకటేదో తీగ కాసింది దానికి. ఈ తీగ చూస్తున్నారా? ఈ తీగ వేప చెట్టు కొమ్మకే కాస్త ముందుకెళ్తే ఒక చిన్న బ్రేక్ ఉంది, దానికి ఈ తీగ వచ్చింది. ఈ తీగ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది వేప చెట్టుకి అయితే తీగలు రావు, కానీ ఇది కొత్తగా ఏదో వచ్చింది, దానికి ఏదో అటాచ్ అయిందంటే ఏదో హైబ్రిడ్ అయిపోయింది అనమాట. ఇంకేదైనా కలిసి ఉంటుంది మధ్యలో, కలిసి ఆ చెట్టు దీనికి కంటిన్యూ అయింది. కొంచెం జూమ్ చేసి చూద్దాం రండి. ఇక్కడ కొన్ని వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ, హ్యాండిక్యాప్ కానీ, లేకపోతే ఛార్జ్ చేసి వీళ్ళు మొత్తం తిప్పుతారనుకుంటా. దానికోసం వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇది శాండల్వుడ్ ట్రీ అని చెప్పి రాసి ఉంది. ఇది శాండల్వుడ్ అని. ఇది ఇంకొక పార్క్ ఏరియాస్ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది. ఇది చాలా పెద్ద పార్క్ ఏరియా. ఇది బొటానికల్ గార్డెన్స్లో ఏమి చేయాలా ఏమి చేయొద్దు, డూస్ అండ్ డోంట్స్. ఇది శాంతివనం. ఒక చిన్న ఏరియా ఇచ్చారు ఇందులో. ఇది ఆలివ్ ట్రీ. ఇదిగోండి, ఇది సొగసుల చెట్టు అంట. తెలియదు మరి, నేను ఎప్పుడు చూడలేదు. ఇది కూడా అదే సొగసుల చెట్టు. ఇది కొంచెం గ్రీన్గా ఉంది, అది కొంచెం ఎండిగా కనిపించండి. ఇది కొంచెం గ్రీన్గా ఉంది. ఇది చెట్టు చూసిందే, వెదురు. ఇదిగోండి, ఇది నక్కరేగు అంట, జమైకా చెరీ. ఇది బురుగ చెట్టు. ఇంతకుముందు చూసాము, అది చిన్నవి చూసాము. ఇది చాలా పెద్దది. ఇది పెద్ద చెట్టు. ఇది చూడండి, దీన్ని కటింగ్ నెమలి ఆకారంలో కట్ చేశారు.
చూడండి ఈ చెట్టు గద్ద ఈగిల్ గద్దాకారంలో ఉంది. చూడండి ఇది రోడ్ రన్నర్ అనుకుంటాను, తెలుగులో ఏమంటారో దాన్ని. రోడ్ రన్నర్ ఆకారంగా ఉంది లేదా కోడి పుంజు తెలియదు, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇదిగోండి ఇవి మంజల్ పట్టి చెట్లు. ఇది క్రేన్, మనం ఏమంటాము కొంగ షేప్ కట్ చేశారు. చూడండి ఇవి ఫ్యామిలీ ట్రీస్. ఈ చెట్లు ఏదో చాలా బాగున్నాయి కానీ వీటి పేరు ఎక్కడ రాయలేదు, ఏం కనిపించట్లేదు. చాలా మంచిగా ఉంది. జిరాఫ్. ఇదిగోండి చెట్టు మొత్తం ముళ్ళతోటి ఉంది. దీని పేరు ఫ్యాట్సిలోస్ట్ అంట, వెతుకోవాల్సి వస్తుంది. ఇది బ్యాంబూ హౌస్, వెదురు కుటీరం. అంటే మొత్తం బ్యాంబుతోటే చేసింటారు. ఫెన్సింగ్ అయితే బ్యాంబుతోటే ఉంది. అది కాకుండా లోపల ఏదైతే కట్టారో అది కూడా ఫుల్ బ్యాంబుతోటి చేసింటారు, బ్యాంబూ స్టిక్ తోటి చేసింటారు. అందుకే దీన్ని బ్యాంబూ హౌస్ అని పేరు పెట్టారు. ఇంతకుముందు మనం బ్యాంబూ హౌస్ అనుకున్నాము, మొత్తం బ్యాంబూతో చేశారనుకుంటున్నాము, కానీ కాదు, ఇది ఐరన్, మొత్తం ఐరన్ తోటి చేస్తుంది. కానీ లుక్ మాత్రం టోటల్గా బ్యాంబూతో చేసినట్టు ఇచ్చారు. ఆ కలర్ వేసినట్టు లుక్ అంతా అట్టే ఉంది. లోపల అది షీట్, అది ప్లాస్టిక్ షీట్ అనమాట. అది బ్యాంబూ హౌస్ కానీ బ్యాంబూతో చేయలేదు. వుడ్ పెక్కర్, వడ్రంగి పిట్ట. ఇది ఇండియన్ కెమిలియన్, ఊసరవెల్లి అంటాం కదా అది. అంటే బండకు స్ట్రక్చర్ చేసి పెట్టారు. ఇది తులసి చెట్టు, కొంచెం మెయింటైన్ లేక ఎండిపోయింది, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఇది హెర్బల్ గార్డెన్. చూద్దాం ఇందులో ఏమేమి హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. తులసి చెట్టు ఒకటి, ఇది నీలి ఉత్తరేణి చెట్టు అంట, మంచిగా ఉంది ట్రీ. వీటి ప్లాంట్ పేరు అయితే పెట్టలేదు, చూద్దాం. ఇవి కూడా హెర్బల్ ప్లాంట్స్ అనుకుంటాను. స్ట్రైట్గా ఉన్నాయి, పైన ఫ్లవర్స్ వస్తున్నాయి అంతే. ఇది అర్జున్ ట్రీ అంట, తెల్ల మద్ది. కామన్ నేమ్ బిల్ల గన్నేరు. బిల్ల గన్నేరు చెట్టు ఎట్లా ఉంటాయో, మేము ఇక్కడైతే పేరు పెట్టాడు. ఈ ప్లాంట్స్ పేరు మరువం ఆర్ మర్జోరం. ఏమో అన్నీ ఎండిపోయి ఉన్నాయి, దీని మెయింటెనెన్స్. ఈ ప్లాంట్ పేరు సర్పగంధి, ఇండియన్ స్నేక్ రూట్. ఈ ప్లాంట్స్ అన్నీ అవే. జమ్మి చెట్టు, షమ్మి. జమ్మి చెట్టు. ఈ చెట్ల పేరు కొండ పిల్లరి చెట్లు. ఇదిగోండి ఈ చెట్లు వైట్ టీక్ చెట్లు, గుమ్ముడు టీకు.
టేకు చెట్లు అంటాం కదా మనము, అదనమాట ఇది. చూడండి టేకు చెట్లు. ఇదిగోండి, ఇదేదో కొత్త ప్లాంట్ ఉంది, పిల్లి గడ్డాలంట, వాటర్ రూట్, పిల్లి గడ్డాలు. ఇది తమలపాకు, బీటల్ లీఫ్, పెద్ద తమలపాకు, పెద్ద తమలపాకు చెట్టు ఇది. ఇదిగోండి, ఇది కూడా చాలా తక్కువ మంది చూసుంటారు, వాజిగంధ, అశ్వగంధ ట్రీస్ కాదు కానీ ప్లాంట్స్, అశ్వగంధ ప్లాంట్స్. ఎందుకంటే పెద్ద వాటిని ట్రీస్ అంటారు, ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా కానీ ప్లాంట్స్, అశ్వగంధం. దీనికి కాయలు ఉన్నట్టున్నాయి, కాయలు ఏదో ఉన్నాయి ఇవి, అశ్వగంధ. ఇది సీతాఫల్ చెట్టు, షుగర్ యాపిల్, సీతాఫల్ చాలా కామన్గా మనకు కనిపిస్తుంది, ఇంట్లో కూడా మనం పెట్టుకుంటాం సీతాఫలం చెట్టు. ఇదిగోండి ఆల్ స్పైస్, జమైకా పెప్పర్ ట్రీ. ఇదిగోండి మల్టీవిటమిన్ ప్లాంట్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ విన్నాము కానీ ఇక్కడ మల్టీవిటమిన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇది మల్టీవిటమిన్ ప్లాంట్. దీనికి చిన్న చిన్న పువ్వులు కూడా ఉన్నాయి, రెడ్గా. అసలు దేనికి ఉపయోగపడుతుంది ఒకసారి చూద్దాం. యూస్ఫుల్ పార్ట్స్, లీవ్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, కఫ్స్కి, లంగ్ ప్రాబ్లమ్కి, ఫీవర్కి, యూరినరీ ప్రాబ్లమ్స్, రిలీవ్ కంజెషన్, ఐ ఇన్ఫెక్షన్, మీసిల్స్, వీటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. మల్టీవిటమిన్ ప్లాంట్స్. ఓకే, ఇదిగోండి, ఇది కూడా ఒక కొత్తగా చూస్తున్నాము, గల్లరపాకు, లీఫ్ ఆఫ్ లైఫ్. ఇది దే ఆర్ ఈటన్ బై డయాబెటీస్, డిజాల్వింగ్ కిడ్నీ స్టోన్స్, రెస్పిరేటరీ ట్రాక్. వీటన్నిటికీ ఈ ప్లాంట్స్ పనిస్తాయి. దీని పేరు చూడండి, లీఫ్ ఆఫ్ లైఫ్. ఇదిగోండి ఇంట్రెస్టింగ్, పలావ్ ఆకు, బిర్యానీ లీఫ్, మనం బిర్యానీలో ఆకులు వేస్తాం, బిర్యానీ ఆకు, ఆ చెట్టు ఇది. ఇప్ప చెట్టు, మధుకాము, ఇప్ప. ఇదిగోండి పారిజాతం చెట్టు. హిస్టరీ తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది పారిజాతం. కృష్ణుడి హిస్టరీలో కూడా వస్తుంది పారిజాతానికి సంబంధించి. ఇదిగోండి కడంబ, రుద్రాక్షంబ, ఆ చెట్టు ఇది. రుద్రాక్షలే కాదు, దానికి సంబంధించి ఇంకేదో ఉండొచ్చు. రుద్రాక్షలు అయితే కనిపించట్లేదు, ఇంకా వేరే రకమైన ఏదో ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఇదిగోండి కిస్మీ నోట్ అంట, క్రౌన్ ఆఫ్ థార్న్స్. ఈ చెట్లు అన్నవి కిస్మీ నోట్ చెట్లు. నోని, ఇండియన్ మల్బరీ చెట్లు అంటారు కదా, ఇవే మల్బరీ చెట్లు. ఇదిగోండి ఉసిరికాయ చెట్టు, చిన్న ఉసిరి చెట్టు అంటే ఇది. అంటే దీనికి ఉసిరికాయలు చిన్నగా ఉంటాయి. ప్రజెంట్గా అయితే కొన్ని అక్కడ ఉన్నాయి, చిన్నగానే ఉన్నాయి, కానీ అది ఎంత పెద్దగా అయితే తెలియదు. చిన్న ఉసిరి. ఇదిగోండి దాల్చిన చెక్క, స్వీట్ బాక్. దాల్చిన చెక్క ఇదేనా? దాల్చిన చెక్క వేస్తారు. ఇవ్వండి పాండన్ లీవ్స్ ట్రీ అంట. ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ క్యాన్సర్, హార్ట్ డిజీజ్ అండ్ రిలీవ్స్ ఆర్థరైటిస్ పెయిన్. ఓ
ఇదండి ఆ ట్రీస్ ఇవి. ఇదిగోండి అడ్డా సరము మలబార్ నట్ ట్రీ. ఇది ఆ ట్రీ. ఇది రేలా గోల్డెన్ షవర్ అంట. ఇది ఆ ట్రీ. ఇది పగటికి రాజా. టేకింగ్ పగటికి రాజా. ఫస్ట్ టైం వింటున్నాను. మరి ఇది ఏ రకంగా కింగ్ ఏంటో స్టడీ చేయాలి. మారేడు చెట్టు బిల్వాము, బేల్పత్ర అంటారు కదా అదేనే. అదే శివుడికి ఇష్టమైన బేల్పత్రాలు. మారేడు చెట్టు. వామ్ వుడ్ అంట, మోషి పత్రి. వావిలి చాస్టీ ట్రీ. జింజర్ గ్రాస్. ఏమో గడ్డిలో రకమేమో ఇది జింజర్ గ్రాస్. అగ్నిశిఖ ఫ్లేమ్ ఫ్లవర్. దీని యూజెస్ కొంచెం చూద్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఫర్ GOU ఏదో ఉంది. ఇన్ఫర్టిలిటీ, వూండ్, స్నేక్ బైట్, అల్సర్, ఆర్థరైటిస్, టైస్, ఇచ్చింగ్. వీటన్నిటికీ పనిచేస్తుంది అనమాట అగ్నిశిఖ. ఇది కలమంద. మనం కామన్గా ఇంట్లో కూడా చాలా చూస్తూ ఉంటాము. ఇది డాండ్రఫ్, మైనర్ బర్న్స్, స్కిన్ ఇన్ష్యూర్డ్, రేడియేషన్, వీటన్నిటికీ పనిచేస్తుందంట. చాలామంది ఫేస్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, స్కిన్ దానికోసం అది పనిచేస్తుంది అందరూ. స్కార్లెట్ ట్రీ, లెమన్ బాటిల్, ట్రీట్మెంట్ ఫర్ డయేరియా. వెలగ మస్క్ డీర్ ప్లాంట్. జబరుకాయ లిప్స్టిక్ ప్లాంట్. యూజెస్ ఏమేమో ఉన్నాయి. ఇన్సెక్టర్ ప్లాంట్ ఏమేమో ఉన్నాయి. మరి దీని పేరు ఎట్లా వచ్చిందో లిప్స్టిక్ ప్లాంట్ అని. ఇదిగోండి ఎర్రచందనం, రెడ్ శాండర్. ఎర్రచందనం చెట్లు. పుష్ప దీని గురించే కదా కొట్లాడేది. సినిమా అంతా దీని గురించే కదా. పుష్ప జుకేగానే ఇస్తారా. థైలా మరం, లెమన్ సెంటెడ్ గమ్. నాగకేసర, ఐరన్ వుడ్ ట్రీ. నాగకేసర ట్రీ. ఇది కొండమంగ ట్రీ అంటే ఇది. ఇదిగోండి స్టార్ ఫ్రూట్స్ మనం బయట మార్కెట్లో చూస్తుంటాము. ఇది అదే చెట్టు, స్టార్ ఫ్రూట్ చెట్టు. ఇది పోడపత్రి, కౌ ప్లాంట్ అంట. దీని ఒక గొడుగులాగా షేప్ ఇచ్చి పెట్టారు. ఇది క్యాక్టస్ గార్డెన్, ఎడారి వనం. పదండి చూద్దాం, వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. లోపలికి వచ్చాక ఇవన్నీ ఎడారిలో పెరిగే చెట్లు అనమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే నీళ్ళని స్టోర్ చేసి పెట్టేసుకుంటాయి. ఎప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు నీళ్ళని స్టోర్ చేసి పెట్టేసుకొని, నీళ్ళు లేనప్పుడు ఎండాకాలం అప్పుడు ఆ నీళ్ళని ఏదైతే స్టోర్ చేసి పెట్టుకుంటాయో వాటిని యూజ్ చేసుకుంటూ బతికేస్తాయి. ఇవన్నీ అట్లాంటి చెట్లు. ఇవన్నీ క్యాక్టస్ జాతికి చెందినవి. ఇవన్నీ
మహేష్ బాబు సినిమా కలేజా ఉంది కదా, అందులో గుర్తుందా, ఆలీ ఇవన్నీ కలెక్ట్ చేస్తుంటాడు. ఇవి అవే. ఇవన్నీ అవే. ఇది చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. వైట్ థ్రెడ్ ప్లాంట్ చూడండి, దీనికి అన్ని దారాలు దారాలు వస్తున్నాయి. బొటానికల్ గార్డెన్, కొండాపూర్, హైదరాబాద్. డెఫినెట్గా ఒక మంచి ప్లేస్.